గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 433. ఈరోజు డైలీ మనీ షోలో మన హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీ అయినటువంటి అరబిందో ఫార్మా యొక్క ఓల్డ్ టైమ్ డైరెక్టర్ని ఈడీ అరెస్ట్ చేసినట్టుగా ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 419 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 60,613 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 128 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 18,028 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.94% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.20% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.43% కరెక్ట్ అయింది. ఈ రోజు మన మార్కెట్ కరెక్ట్ అవడానికి రీజన్ నిన్న యుఎస్ మార్కెట్లోని డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వీళ్ళు ఎస్టిమేషన్స్ కన్నా కూడా చాలా బిలో నెంబర్స్ ని పోస్ట్ చేయడంతో ఈ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. అండ్ దాంతో పాటు నిన్న యుఎస్ మార్కెట్ లోని టెక్ స్టాక్స్ లో కూడా బాగా ప్రెషర్ కనపడడంతో నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. అండ్ అంతేకాకుండా మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ అక్టోబర్ మంత్ సిపిఐ డేటా రానున్నది. యుఎస్ ఫెడ్ యుఎస్ లో పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి కంటిన్యూస్ గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వెళ్తున్నా అక్కడ ఇన్ఫ్లేషన్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు. ఈసారి వీళ్ళ సిపిఐ డేటా ఎలా వస్తుందన్న దాన్ని బట్టి యుఎస్ ఫెడ్ వాళ్ళు నెక్స్ట్ మీటింగ్ లోని ఇంట్రెస్ట్ రేట్ రిలేటెడ్ గా వాళ్ళ డిసిషన్ తీసుకుంటారు. సో అందుకని ఇన్వెస్టర్స్ యుఎస్ సిపిఐ డేటాని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. యుఎస్ లోని సిపిఐ డేటా ఎలా వస్తుందో మనం చూడాల్సి ఉన్నది. సో యుఎస్ లో సిపిఐ డేటా కూడా రిలీజ్ కానున్నది కాబట్టి అది కూడా ఈ రోజు మన మార్కెట్ ని కొంత ఇంపాక్ట్ చేసింది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ నైకా రిలేటెడ్ గా కొన్ని న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి. 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, ఈ రోజు సెషన్లో నైకా స్టాక్ ఎందుకు ఇంతలా కరెక్ట్ అయిందని కొంతమంది మన సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. యాక్చువల్లీ ఈ రోజు స్టాక్ కరెక్ట్ అవ్వలేదు. ఈ రోజు నైకా వాళ్ళు ప్రీవియస్ గా 5:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు కదా. ఈ బోనస్ ఇష్యూ యొక్క ఎక్స్ డేట్ అంటే ఎగ్జిక్యూషన్ డేట్, దాంతోనే మనం ఈ రోజు సెషన్లో నైకా స్టాక్ ఇంత ఫాలో అయినట్లుగా కనబడుతుంది. కానీ నైకా స్టాక్ అయితే అంతలా ఫాలో అవ్వలేదు. దీంతో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ నైకా రిలేటెడ్గా ఉన్నటువంటి మరొక అప్డేట్ ఏంటంటే నైకా యొక్క యాంకర్ లాక్-ఇన్ పీరియడ్ ఈ రోజుతో ఎండ్ అవుతుంది. ఈ యాంకర్ లాక్-ఇన్ పీరియడ్ అంటే ఏంటంటే ఈ నైకాలోని ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐపీఓగా నైకా లిస్ట్ అయిన తర్వాత 1 year వరకు స్టాక్స్ ని సెల్ చేయకూడదు. ఈ లాక్-ఇన్ పీరియడ్ ఈ రోజు ఎండ్ అవడంతో నైకా షేర్స్ ని యాంకర్స్ కొంతవరకు సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దీని రిలేటెడ్ గా నిన్న నైట్ సిఎన్బిసి దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ సిఎన్బిసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యాంకర్ లాక్-ఇన్ పీరియడ్ ఎండ్ అవుతుండడంతో సిటీ వాళ్ళు ఈ రోజు నైకాలోని 250 crores వర్త్ షేర్ సెల్ చేస్తున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈరోజు నైకాలో బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్లో సెల్లర్స్ ఎవరు అండ్ బయర్స్ ఎవరు అన్న అప్డేట్ మనకి ఈ రోజు నైట్కి వస్తుంది. నెక్స్ట్, టాటా మోటార్స్ వాళ్ళు నిన్న వాళ్ళ Q2 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఈ రిజల్ట్స్ ని మనం రిజల్ట్స్ కార్నర్ లో డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా టాటా మోటార్స్ దగ్గర నుంచి మరొక అప్డేట్ కూడా వచ్చింది. కొన్ని మన ఇండియన్ కంపెనీస్ వాళ్ళ షేర్స్ ని యుఎస్ లో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజెస్ లోని లిస్ట్ చేస్తూ ఉంటారు. వీటిని ఏడిఆర్ షేర్స్ అని అంటాం. జనరల్ ఈ ఏడిఆర్ షేర్స్ ని ఎందుకు లిస్ట్ చేస్తారంటే వీటిలోని ఎఫ్ఏఎస్ యొక్క పార్టిసిపేషన్ పెంచడానికి అని చెప్పి వీళ్ళు లిస్ట్ చేస్తూ ఉంటారు. అందుకనే టాటా మోటార్స్ వాళ్ళు కూడా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లోని వాళ్ళ ఏడిఆర్ షేర్స్ ని లిస్ట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నౌ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మన ఇండియన్ మార్కెట్ లో కూడా ఎఫ్ఏఎస్ యొక్క పార్టిసిపేషన్ బాగా పెరిగింది కాబట్టి వీళ్ళు ఏదైతే టాటా మోటార్స్ స్టాక్ లోని ఎఫ్ఏఎస్ పార్టిసిపేషన్ పెరగాలని ఎయిమ్ చేశారో ఆ ఎయిమ్ ని వీళ్ళు రీచ్ అయినట్లుగా, దాంతో నౌ యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి ఈ ఏడిఆర్ షేర్స్ ని వీళ్ళు డీలిస్ట్ చేయడానికి డిసిషన్ తీసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఏడిఆర్ షేర్స్ ని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి 2023 జనవరి తర్వాత డీలిస్ట్ చేయొచ్చు అని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి. నెక్స్ట్, ఈ రోజు మార్నింగ్ నుంచి యాక్సిస్ బ్యాంక్ స్టాక్ లో ప్రెషర్ కనపడుతుంది కదా. దానికి రీజన్ యాక్సిస్ బ్యాంక్ దగ్గర నుంచి నిన్న నైట్ ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ యాక్సిస్ బ్యాంక్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1.55% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. గవర్నమెంట్ హోల్డ్ చేస్తున్నటువంటి 4.65 crore షేర్స్ ని 830 రూపీస్ 63 పైసా ఫ్లోర్ ప్రైస్ కి సేల్ చేయడానికి డిసైడ్ అయినట్టుగా, అండ్ ఈ ఓఎఫ్ఎస్ నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎన్ఐఎస్ కి November 10th రోజున ఓపెన్ అవుతుందని, అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి November 11th రోజున ఓపెన్ అవుతుందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. November 10th అంటే ఈ రోజే కదా. ఈ రోజు నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఈ ఓఎఫ్ఎస్ ఓపెన్ అయింది. సో ఓఎఫ్ఎస్ లోని గవర్నమెంట్ సెల్ చేస్తుండడంతో యాక్సిస్ బ్యాంక్ స్టాక్ లోని మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్, టాటా పవర్ యొక్క సబ్సిడరీ కంపెనీ అయినటువంటి టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళకి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి 150 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ ని మహారాష్ట్ర సోలాపూర్ లో సెటప్ చేసేందుకు గాను ఎల్ఓఏ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 18 months లో కమిషన్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్, సాధన నైట్రో దగ్గర నుంచి 2 అప్డేట్స్ వచ్చాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, సాధన నైట్రో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రొడక్ట్ లోని OBD2 ఒకటి. గ్లోబల్లీ ఈ OBD2 యొక్క డిమాండ్ బాగా పెరగడంతో వీళ్ళ దగ్గర ప్రెసెంట్ ఈ OBD2 యొక్క కెపాసిటీ 550 TPA ఉన్నది. దీన్ని 2000 TPA కి ఇంక్రీజ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ OBD2 ప్లాంట్ యూటిలైజేషన్ Q4 FY 23 కి 60% కి తీసుకువెళ్ళడానికి
అండ్ Q1 ఫైనాన్షియల్ ఇయర్ 24కి 90%కి తీసుకెళ్ళడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన సెకండ్ అప్డేట్, ఈ సాధన నైట్రో వాళ్ళు PAP అంటే పారా ఎమినో ఫినాల్ ని నైట్రో బెంజిన్ రూట్ లో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ నైట్రో బెంజిన్ రూట్ లో మ్యానుఫ్యాక్చర్ చేసినట్లయితే దట్ ఈస్ ద మోస్ట్ గ్రీనరీ వే. అండ్ ఈ నైట్రో బెంజిన్ రూట్ లో మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి PAP కి మంచి డిమాండ్ కూడా ఉన్నది మార్కెట్ లోని. నా దీని రిలేటెడ్ గా వీళ్ళు ఇప్పుడు ఏం అప్డేట్ చేస్తున్నారంటే, ఈ నైట్రో బెంజిన్ రూట్ లో PAP మ్యానుఫ్యాక్చరింగ్ ని వీళ్ళు స్టార్ట్ చేసామని, డిజైర్డ్ క్వాలిటీ అవుట్పుట్ కూడా వీళ్ళకి వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వేరియస్ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ క్లయింట్స్ వీళ్ళ క్వాలిటీని అప్రూవ్ చేశారని, ఈ నైట్రో బెంజిన్ రూట్ లో ఇప్పటిదాకా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి PAP అంతా కూడా బ్యాచెస్ లో సేల్ అయిందని కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నా ఇప్పటిదాకా వీళ్ళు దీన్ని బ్యాచెస్ లో మ్యానుఫ్యాక్చర్ చేశారు కదా, ఈ డిసెంబర్ నుంచి దీన్ని కంటిన్యూస్ ప్రాసెస్ లో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ అప్డేట్ రావడంతో సాధన నైట్రో స్టాక్ ఈ రోజు సెషన్ లోని పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, ఇందాక వీడియో ఇంట్రోలోని అరబిందో ఫార్మా యొక్క హోల్ టైమ్ డైరెక్టర్ ని ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసినట్టుగా మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా ఈ రోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే న్యూస్ అప్డేట్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఢిల్లీలోని లిక్కర్ ట్రేడ్ లో జరిగినటువంటి మనీ లాండరింగ్ రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం అని ఈడీ వాళ్ళు మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈ అరబిందో ఫార్మా యొక్క హోల్ టైమ్ డైరెక్టర్ అయినటువంటి శరత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టుగా న్యూస్ అప్డేట్ వచ్చింది. దీని తర్వాత ఈ రోజు మార్నింగ్ నుంచి మనం స్టాక్ లో ప్రెషర్ చూసాం. అండ్ దీని రిలేటెడ్ గా ఈ రోజు మార్కెట్ టైమ్ లోని అరబిందో ఫార్మా వాళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తూ, ఎస్ ఈయన ఏదైతే అరెస్ట్ చేసినట్టుగా న్యూస్ వచ్చిందో అది కరెక్టే అని చెప్పి వీళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో స్టాక్ లో మనం ఫర్దర్ గా ప్రెషర్ చూసాం. నో ఈ శరత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం వల్ల అరబిందో ఫార్మా మీద ఆ ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుందని మనం ఇప్పుడే చెప్పలేం. కాబట్టి యాజ్ ఆఫ్ నో ఈ స్టాక్ తో మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. దీని రిలేటెడ్ గా మరింత క్లారిటీ వచ్చినట్లయితే మీకు మన నెక్స్ట్ డైలీ మనీ షోలో కానీ లేదా టెలిగ్రామ్ ఛానల్లో కానీ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అరబిందో ఫార్మా వాళ్ళ దగ్గర నుంచి మరొక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. శరత్ చంద్రారెడ్డి గారి అరెస్ట్ కి కంపెనీ యొక్క ఆపరేషన్స్ కి ఎటువంటి కనెక్షన్ లేదని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఎస్, దీని రిలేటెడ్ గా ఎటువంటి కనెక్షన్ ఉండకపోవచ్చు, బట్ దీని అరెస్ట్ వల్ల కంపెనీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్, ఈజ్మే ట్రిప్ వాళ్ళు ప్రీవియస్ గా ఫేస్ వాల్యూ 2 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 గా స్ప్లిట్ చేయడానికి అండ్ అలాగే 3:1 బోనస్ ఇష్యూ, అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే 1 షేర్ ఉంటుందో వాళ్ళకి 3 షేర్స్ ని బోనస్ గా ఇష్యూ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ స్టాక్ స్ప్లిట్ అండ్ అలాగే బోనస్ ఇష్యూకి వీళ్ళు రికార్డ్ డేట్ ని November 22 గా ఫిక్స్ చేసినట్టుగా ఈ రోజు రిలీజ్ చేశారు. మీలో ఎవరైనా సరే ఒకవేళ ఈ స్టాక్ స్ప్లిట్ లోని అండ్ అలాగే బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే November 22 నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లో ఈ ఈజ్మే ట్రిప్ స్టాక్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్, ఈ రోజు సెషన్ లో పతాంజలి ఫుడ్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం కదా. దీనికి రీజన్ ఔలా అంటే ఆయుర్వేద అండ్ యునాని లైసెన్సింగ్ అథారిటీ వాళ్ళు పతాంజలి యొక్క దివ్య ఫార్మసీ వాళ్ళకి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి 5 డ్రగ్స్ యొక్క ప్రొడక్షన్ ని ఇమీడియట్ గా ఆప్ చేయాలని చెప్పి ఒక లెటర్ ని రిలీజ్ చేశారు. దానికి రీజన్, ఈ పతాంజలి దివ్య ఫార్మసీ వాళ్ళు ఈ డ్రగ్స్ ని బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, గోయట్రీ, గ్లూకోమా అండ్ హై కొలెస్ట్రాల్ ట్రీట్మెంట్ లో యూజ్ చేయొచ్చు అని చెప్పి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారని చెప్పి, అలా ఇవ్వడం కరెక్ట్ కాదని వెంటనే వీటి యొక్క ప్రొడక్షన్ ఆపాలి అండ్ అలాగే ఈ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ని కూడా ఆపాలని చెప్పి లెటర్ ని రిలీజ్ చేశారు. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం పతాంజలి ఫుడ్ స్టాక్ లోని ప్రెషర్ చూసాం. నెక్స్ట్, ఇందాక యాక్సిస్ బ్యాంక్ లోని గవర్నమెంట్ వాళ్ళ స్టేక్ ని సేల్ చేస్తున్నట్టుగా మనం మాట్లాడుకున్నాం కదా. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఐటీసీలో కూడా 7.87% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. సో ఐటీసీలో కూడా వాళ్ళ స్టేక్ ని డైవర్స్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్స్ లో రూమర్స్ సర్క్యులేట్ అయ్యాయి. దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ సోర్సెస్ CNBC తో స్పందించినట్టుగా CNBC వాళ్ళు ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గవర్నమెంట్ ఐటీసీలో ఉన్నటువంటి స్టేక్ ని సెల్ చేయడానికి చూడట్లేదని గవర్నమెంట్ సోర్సెస్ ద్వారా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్, నిన్న నైట్ లుపిన్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 2.2% అండ్ క్వార్టర్ లో 13.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 1.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ లో 10.7% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిటాలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 25.5% డ్రాప్ కనపడుతుంది. కానీ క్వార్టర్ బేసిస్ లో మాత్రం 96.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 2094 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 86 crores లాస్ జనరేట్ చేశారు. బట్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 134 crores ప్యాట్ జనరేట్ చేశారు. కంపారబుల్ 2 quarters లో వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే దానికి అగైనిస్ట్ గా ఈ క్వార్టర్ లో ప్యాట్ జనరేట్ చేశారు, విచ్ ఇస్ గుడ్. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా లుపిన్ వాళ్ళు కంటిన్యూస్ గా లాస్ జనరేట్ చేస్తున్నారు. బట్ దానికి అగైనిస్ట్ గా ఈ క్వార్టర్ లోని ప్రాఫిట్ జనరేట్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో మనం లుపిన్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం.
నెక్స్ట్ కమింగ్ టు టాటా మోటార్స్ నెంబర్స్, వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రెసెంట్ టాటా మోటార్స్ వాళ్ళు అయితే కంటిన్యూస్ గా లాస్ జనరేట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 4,415 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 4,950 crores లాస్ జనరేట్ చేశారు. బట్ ఈ క్వార్టర్ కి వీళ్ళ లాస్ 898 crores కి తగ్గింది. అండ్ కమింగ్ టు FY23 అవుట్లుక్, ప్రెసెంట్ వీళ్ళకి డిమాండ్ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నదని, కాకపోతే గ్లోబల్ అన్సర్టనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేస్తూ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ చిప్ సప్లై కూడా ఫర్దర్ గా ఇంప్రూవ్ అవుతుందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా కమోడిటీ ప్రైసెస్ కూడా బాగా తగ్గుతున్నాయి కదా, దాని వలన వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇయర్ సెకండ్ హాఫ్ లోని వీళ్ళు ఎబిట్ లోను అండ్ అలాగే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ లోను స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ డెలివర్ చేయడాన్ని ఎయిమ్ గా పెట్టుకున్నట్టుగా మెన్షన్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో టాటా మోటార్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. కాకపోతే ఈ రోజు సెషన్ లో టాటా మోటార్స్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. కమింగ్ టు దీపక్ నైట్రేట్ నెంబర్స్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రాఫిట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో దీపక్ నైట్రేట్ వాళ్ళు వీక్ నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో దీపక్ నైట్రేట్ స్టాక్ లో మనం మ్యాసివ్ ప్రెషర్ చూసాం. కమింగ్ టు దీపక్ ఫెర్టిలైజర్ నెంబర్స్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చూసినా అండ్ ప్యాట్ లో చూసినా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను అండ్ అలాగే ప్యాట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళు గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లో దీపక్ ఫెర్టిలైజర్ స్టాక్ లో కూడా మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ కమింగ్ టు బోరోసిల్ రెన్యూబుల్స్ నెంబర్స్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 5.44% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 21.95% అండ్ ప్యాట్ లో 28.81% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 0.42% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలోని 12.81% అండ్ ప్యాట్ లో 19.34% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు వీక్ నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో బోరోసిల్ రెన్యూబుల్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ కమింగ్ టు ఎక్రిసిల్ నెంబర్స్, రీసెంట్ గా వీళ్ళ పేరుని కరిసిల్ గా మార్చారు. నో వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 19% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా బాగా డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ తగ్గడానికి మెయిన్ రీజన్ వీళ్ళ ఎక్స్పోర్ట్ సేల్స్ బాగా తగ్గాయని, దానికి రీజన్ కోవిడ్ టైంలోని ఏదైతే వీళ్ళ కస్టమర్స్ దగ్గర ఇన్వెంటరీ ఉన్నదో దాని వలన ఈ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ తగ్గినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు వీళ్ళ కస్టమర్స్ దగ్గర ఇన్వెంటరీ తగ్గుతుంది కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ 23 క్వార్టర్ 4 లోని క్వాడ్ సింగ్స్ ఆర్డర్స్ లోని ఇంప్రూవ్మెంట్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ఎక్రెసిల్ వాళ్ళు వీక్ నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ కమింగ్ టు పిరామిల్ ఎంటర్ప్రైజెస్ నెంబర్స్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 9% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 34% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 13% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను అండ్ అలాగే ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే దానికి అగైనిస్ట్ గా ఈ క్వార్టర్ లోని 1,536 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగింది, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ తగ్గింది. అండ్ కమింగ్ టు నెట్ ఎన్పిఏ, ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ నెట్ ఎన్పిఏ నెంబర్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో పిరామిల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వీక్ నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని చిన్ని కృష్ణ గారు అడుగుతున్నారు. ఆయన ఏమడుగుతున్నారంటే, సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దీపక్ ఫెర్టిలైజర్ అండ్ నైట్రేట్ బికాస్ షేర్ ప్రైస్ క్రాక్డ్ మ్యాసివ్లీ. హలో చిన్ని కృష్ణ గారు, నాకు తెలిసి ఈ రోజు దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ దీపక్ నైట్రేట్ ఈ రెండు స్టాక్స్ బాగా కరెక్ట్ అయ్యాయి కదా, దాంతోనే మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నట్టున్నారు. నిన్న నైట్ దీపక్ నైట్రేట్ వాళ్ళు వాళ్ళ Q2 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఇందాల రిజల్ట్స్ కార్నర్లో మనం ఈ రిజల్ట్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, యాక్చువల్లీ ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ వీక్గా ఉండడం అండ్ అలాగే మార్జిన్స్ కరెక్ట్ అవడంతో మనం ఈరోజు స్టాక్లో ప్రెజర్ చూసాం. ఇప్పుడే కాదు, లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి దీపక్ నైట్రేట్ వాళ్ళ మార్జిన్స్ కరెక్ట్ అవుతున్నాయి, దాంతో స్టాక్లో కొంత ప్రెజర్ చూస్తున్నాం. కమింగ్ టు దీపక్ ఫెర్టిలైజర్స్, వీళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళు కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో నెంబర్స్ కొంచెం వీక్గా ఉన్నాయి, దాంతోనే స్టాక్లో ప్రెషర్ కనపడింది.
అంతే తప్ప స్పెసిఫిక్గా రీజన్ అంటూ లేదు. బోత్ ద కంపెనీస్ ఆర్ గుడ్ కంపెనీస్. ఓన్లీ థింగ్ కంపెనీస్ మంచివైనా సరే నెంబర్స్ ఎప్పుడైనా సరే వీక్ నెంబర్స్ పోస్ట్ చేసాయనుకోండి మనం ఆ స్టాక్స్లో ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.